రాయశ్రమల సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి మరియు హిందూ బాంధవులందరికీ నమస్కారం అండి. ఈరోజు విశేషంగా అమావాస్య గురించి చెప్పడం జరుగుతుంది. ఈ చొల్లంగి అమావాస్య ఏంటి విశిష్టత, దీన్ని ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తాను. ప్రతి ఒక్కరు పాటించవలసిన అమావాస్య పౌర్ణమి ఉంటుందండి. ఈ అమావాస్య రోజు భయపడాల్సిన అవసరం లేదండి. కొన్ని చెప్తాను నియమాలు, వీటిని పాటిస్తే సరిపోతుంది. ఈ అమావాస్య రోజు విశేషంగా ఇంటికి దృష్టి ఎలా తీయాలో చెప్తాను. మొదటిగా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి, శివాలయం కానీ, దుర్గామాత దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కానీ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఒక ముడుపు కట్టాలండి. ఎరుపు క్లాత్లో పీచుతో నున్న కొబ్బరికాయ, అందులో పసుపు కుంకుమ అక్షంతలు, రావి నాణం కానీ వెండి నాణం కానీ కట్టి, మీకు ఏదైతే కోరిక ఉందో, శత్రు బాధలు కానీ, నరదృష్టి బాధలు కానీ, మీకు సంబంధించిన వ్యాధికి సంబంధించిన ఎలాంటి అయినా కానీ మీకు ఏదైనా ఉంటే ఆ ముడుపు కట్టి, ఆ ముడుపుని ఆ దేవాలయం ప్రాంగణంలో మీరు ఎక్కడైతే ముడుపు కడతారో మీరు కట్టి, మీరు దర్శనం చేసుకొని స్వామివారిని కానీ అమ్మవారిని కానీ చేసుకొని మీరు ఇంటికి వచ్చిన సమయాన ఇంటికి దృష్టి తీసి కొబ్బరికాయ తర్వాత హారతితోని దృష్టి తీసి మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి మీ ఇష్టదైవం ముందు దీపారాధన పెట్టి మీ కోరిక అవుతుందో మీరు చేసుకుంటే సరిపోతుంది. మేము దేవాలయంకు వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలని అడుగుతారు. మీరు దేవాలయానికి ప్రదోషకాలంలో సాయంత్రం వెళ్ళండి. ప్రదోషకాలంలో 6 నుంచి 7 మధ్యలో మీరు వెళ్ళిరండి. ఇంటికి వచ్చేసరికి ఏ టైం అయినా పర్లేదు. కానీ ఇది చేస్తే నరదృష్టి, శత్రు బాధలు, రోగ బాధలు అన్ని నివారణ అవుతుంది. ఇంకా మీకు చెప్పాల్సిన విషయం కూడా, పితృదేవతలు కర్మలు ఏమైనా ఉంటే మీరు గోదావరిలో, మీ దగ్గర ఉన్న గోదావరిలో కేజీంబావు నల్ల నువ్వులు తీసుకొని ఈ నల్ల బట్టలో మీరు తీసుకొని గోదావరి నది దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఈ కేజీంబావులు నల్ల నువ్వులను సూర్యునికి ఎదురుగా మీరు నిల్చొని, ఆ నదిలో నిల్చొని మీ తండ్రి గారు, మీ పితృలు ఎవరైతున్నారో, పితామహులు ఎవరైతున్నారో వాళ్ళ పేర్లు చెప్పి ఈ కేజీమావు నల్ల నువ్వుని ఆ గోదావరిలో తర్పణం చేయాలి. చేసి స్నానం చేసుకొని ఇంటికి వస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుంది. మీకు పితృదోషాలు లాంటివి ఏమైనా ఉంటే నివారణ అవుతుంది. ఈ అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి ఇలాంటి చేస్తే మీకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుందండి. పాజిటివ్ అమావాస్యని ఎప్పుడైనా మీరు నెగిటివ్ తీసుకోకండి. చాలామంది చెప్తారు అమావాస్య రోజు చాలా ఇది అని. అమావాస్య రోజు మీరు నెగిటివ్ తీసుకోకండి. మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మీరు 21 ప్రదక్షిణ చేసి అక్కడ ముడుపు కట్టినా సరిపోతుందండి. లేదు 21 ప్రదక్షిణ చేసిన తర్వాత నిమ్మకాయల మాల అమ్మవారి మెడలో వేస్తే మీకు ఎలాంటి నరదృష్టి అయినా నివారణ జరుగుతుంది. ఎలాంటి రోగ బాధలున్నా నిర్మూలన అవుతుంది. ఎలాంటి శత్రు బాధలున్నా పటాపంచలైపోతారు. ఇది అమావాస్య రోజు చేయవలసిన విధి విధానం అండి. ఈ విధి విధానం గురించి మీకు ఎలాంటి డౌట్లున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మీకు ఎలాంటి డౌట్లున్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా నంబర్కి కాల్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.